హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఇంకా చెప్పాలంటే సిఐడి డిపార్ట్మెంట్లో మనకు సిఐడిలో హోంగార్డ్ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక వీడియో కనుక పూర్తి తెలిస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. మనం కనుక స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ ఎన్రోల్మెంట్ ఆఫ్ హోమ్ గార్డ్స్ ఇన్ సిఐడి ఏపీ అని ఇవ్వడం జరిగింది. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. క్లిక్ చేస్తున్నాను. ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ అండి, ఆన్లైన్లో లేదు. ఓకేనా. టెక్నికల్ ట్రేడ్స్, వాలంటరీ సర్వీసు ఎవరున్నా కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఏమంటున్నారు, మల్టీ స్కిల్డ్ పర్సనల్ అండర్ కేటగిరీ బి టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్, డ్యూటీ అలవెన్స్ పర్ డేకి 710 రూపీస్ అయితే ఉంటుంది. ఓకేనా, రైట్. మొత్తం పోస్టులు 28 ఉన్నాయి హోమ్ గార్డ్స్. మీరు అప్లై చేసుకున్న డేట్ వచ్చేసి May 1 ఈ రోజు నుంచి May 15 వరకు అయితే ఉంది. ఓకేనా. ఇది మీరు బై హ్యాండ్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ అప్లై చేసుకోవచ్చు. టైం 15 డేస్ ఉంది కాబట్టి మీ ఇష్టం. బై హ్యాండ్ అని అప్లై చేసుకోవచ్చు, రిజిస్టర్ పోస్ట్ అప్లై చేసుకోవచ్చు. హోమ్ గార్డ్ కేటగిరీ బి టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్ 28 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ అంటున్నారు, హెడ్ క్వార్టర్స్ అంటే మంగళగిరి, తర్వాత విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు. మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఓకేనా, సబ్మిషన్ బై హ్యాండ్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ అన్నారు. అడ్రస్ వచ్చేసి ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్, మంగళగిరి 522503 అడ్రస్లో పంపించాల్సి ఉంటుంది. ఓకే. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్, లోకల్ స్టాటస్ మస్ట్ బి ఏ లోకల్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 20 జిల్లాల వాళ్ళు, 17 జిల్లాల వాళ్ళు. ఇక్కడ మీరు చూసినట్టయితే మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం 50 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి. ఓకేనా. జెండర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్, అంటే పురుషులు స్త్రీలు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి అడిగారంటే మస్ట్ హ్యావ్ పాస్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అడిగారు. టెక్నికల్ రిక్వైర్మెంట్స్ మస్ట్ హ్యావ్ గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ టైపింగ్ అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలని అంటున్నారు. మస్ట్ పోస్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ఎంవి కానీ హెచ్ఎంవి కానీ. ఫిజికల్ స్టాండర్డ్స్, హైట్ మెన్ షుడ్ బి 160 సెంటీమీటర్, హైట్ మెన్ 150 సెంటీమీటర్ అన్నారు. ఓకేనా. మెడికల్ ఫిట్నెస్ మంచిగా ఉండాలి. ప్రిఫరెన్స్ క్వాలిఫికేషన్స్ బీసీఏ కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, ఎంసీఏ, బీటెక్ కంప్యూటర్స్ అండ్ అదర్ ఐటీ రిలేటెడ్ క్వాలిఫికేషన్ వాళ్ళకి ప్రియారిటీ ముందుగా ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి అంటున్నారు. అప్లికేషన్ డాక్యుమెంట్ చెక్ లిస్టు, మీరు అప్లై చేస్తున్నప్పుడు మీ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ పెట్టాల్సి ఉంటుంది. 10th క్లాస్ సర్టిఫికేటు, ఇవన్నీ కూడా సెల్ఫ్ అటెస్ట్ ఖచ్చితంగా పెట్టాలి, రిజెక్ట్ అయిపోతుంది. ఇంటర్మీడియట్, ఇంకా అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, రెసిడెన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, కంప్యూటర్ సర్టిఫికేషన్, అటెస్ట్ పాస్పోర్ట్స్, ఫోటోగ్రాఫ్స్, టు ఎనీ అడిషనల్ టెక్నికల్ ఏమున్నా కూడా మీరు ఇవ్వచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే స్క్రూటినీ అప్లికేషన్స్ అంత మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి ఒరిజినల్ డాక్యుమెంట్స్ పంపించినట్టు ఉంటుంది. ఓకేనా. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, మీకు వచ్చిన మార్క్స్ని బట్టే ఉంటుంది. ఇక స్కిల్ టెస్ట్ అది కంప్యూటర్ నాలెడ్జ్, ప్రొఫెషన్స్, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, అదర్ కంప్యూటర్ అప్లికేషన్స్, టైపింగ్, ట్రాన్స్ఫర్స్, డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. ఇదంతా కామన్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. లాస్ట్ డేట్ 15th ఉంటుంది. ఓకేనా. ఇది ఫుల్ నోటిఫికేషను. ఇక నెక్స్ట్ మీరు చూస్తే స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అండి. ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని నేమ్ ఆఫ్ ది స్టూడెంటు, ఫాదర్స్ నేమ్, తర్వాత ఎక్కడ చదువుకున్నారు 4th నుంచి 10th వరకు, స్కూలు, డిస్టిక్, ఇక్కడ ఎక్కడ చదువుకున్నారు, ఏ మంత్ చదువుకున్నారు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్కూలు, విలేజ్, టౌన్, మండల్, డిస్టిక్, స్టేషను, సిగ్నేచర్ హెడ్ మాస్టర్ ఇవేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ లేకపోతే తీసుకోండి. ఇది కూడా సేమ్. ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ఇక్కడ ఫోటో పెట్టాలి, డీటెయిల్స్ అని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫుల్ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్, ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, రిలీజన్, సబ్ క్యాస్ట్, రెసిడెన్షియల్ అడ్రస్, విలేజ్, టౌన్, మండల్, డిస్టిక్, మొబైల్ నెంబరు, ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి, లోకల్ స్టాటస్, లోకల్ డిస్టిక్, ఎస్ఎస్సి ఎంత పర్సెంటేజ్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, హైయర్ క్వాలిఫికేషన్ అని ఉంటే, కంప్యూటర్ నాలెడ్జ్, టెక్నికల్ స్కిల్స్ ఏమైనా ఉంటే, డ్రైవింగ్ లైసెన్స్, టైప్ ఆఫ్ లైసెన్స్ నెంబర్, డేట్ ఆఫ్ ఇష్యూ, ఫిజికల్ స్టాండర్డ్స్, కేసు ఉన్నాయా లేదా, మెడికల్ ఫిట్నెస్, డాక్యుమెంట్స్ ఎన్క్లోజ్డ్, సెల్ఫ్ అటెస్ట్ కాపీస్ అన్నీ కూడా మరి పెట్టేసి డిక్లరేషన్ ఇచ్చేసి ఇది మనం సైన్ చేసి బై పోస్ట్ కానీ బై హ్యాండ్ కానీ ఇవ్వచ్చండి.
నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.